హలో అందరికీ బొమ్మడాయలతో పులుసు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. బొమ్మడాయలు శుభ్రం చేసి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. టమాటా ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 5 నుంచి 6 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు మెంతులు వేసుకొని వేయించుకోండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుని దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్టు టమాటో కూడా వేసుకొని వేయించుకోండి. అవి మొత్తం వేగిన తర్వాత కారం ఉప్పు పసుపు వేసుకొని వేయించుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకుని దానిలోకి సరిపడా వాటర్ పోసుకొని కలుపుకుని మూత పెట్టుకుని 4 నుంచి 5 నిమిషాలు ఈ పులుసును ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన పులుసులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకుని మరలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 8 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొమ్మడాయల పులుసు రెడీ అవుతుంది. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.